హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే కనుక ముందు వీడియోలో ఉంది. ఇదే డిస్క్రిప్షన్లో లింక్ అయితే కనుక ఇస్తాను. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో. అంబ్రెల్లా, క్యాప్ స్లీవ్స్, బోట్ నెక్, కింద వైర్ జిగ్జాగ్ 2.5 మీటర్స్ క్లాత్తో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, రిప్లై ఇస్తాను. వచ్చేసి బాడీ అయితే కనుక ఇలా అటాచ్ చేసుకుంటున్నాను పై క్లాత్కి. లైనింగ్ మనకి ముందైతే కనుక కరెక్ట్గా కటింగ్ అయిపోతుంది కదండి. ఇది వచ్చేసి ఇలా పై క్లాత్కి ఇలా సాంపీగా పాముకుంటూ ఇలా చేసుకుంటూ కుడితే కనుక ఎక్కడా కూడా మనకి ముడతలు అనేది రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఫ్రాక్కి వస్తుంది. ఎవరైనా కానీ ఇంటి దగ్గర కుట్టే వాళ్ళు కూడా ఈజీగా కుట్టే మెథడ్లోనే మేము చెప్తాము. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్ హోల్ షేప్. ఇలా ముందుగా అయితే కనుక హోల్ షేప్ వరకు ఇలా అతికేసుకుంటున్నాను. అతుక్కొని పై కుట్టు అయితే కనుక ఇలా వేసుకున్నాను. హోల్ డైమండ్ షేప్. ఇది చిన్న పాపకి కాబట్టి నేనైతే కనుక ముక్క కట్టలేదు నెక్కి. లేకపోతే పెద్దవాళ్ళకి బ్లౌజ్ నెక్స్ అట్లా అయితే కనుక లాంగ్ ఫ్రాక్స్ అయితే క్లాత్ అటాచ్ చేస్తాము. ఇలా నెక్ మీద అయితే కనుక కుట్టు వేసుకొని మొత్తం రెండు వైపులా వేసేసుకొని ఇలా లైనింగ్ అయితే కనుక మొత్తం కూడాను అతికేసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం లైనింగ్ అటాచ్ చేసేసుకొని కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ హుక్స్లు పట్టి అని చెప్పాను కదా, అందుకోసం హుక్స్లు పట్టి కాజాల పట్టీకి ఇలా అయితే కనుక నేను వేసుకుంటున్నాను. ఇలా డబుల్ క్లాత్ పెట్టుకొని పైకి మడత వచ్చేలాగా హుక్స్లు పట్టీకి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు రెండు సరిపోయినాయా లేదని చూసుకొని డైమండ్ షేప్ ఇలా వచ్చింది. ఇప్పుడు దాన్ని కొంచెం అటాచ్ చేసుకుంటున్నాను. రెండు హుక్స్లు పట్టే విధంగా మొత్తం ఓపెన్ లేకుండా ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేసి రెండు కూడా హుక్స్లు పట్టి కాజాలు పట్టి ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలా కుట్టు అయితే కనుక వేసుకున్నాను. షోల్డర్ ఇలా జాయింట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అయితే కనుక ఏ విధంగా రెడీ అయిపోయింది. దీనికి వచ్చేసి నేను సారీలో ఉండే కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి పైపింగ్ అయితే పీచ్ కలర్ ఇలా వేసుకుంటున్నాను. క్రాస్గా పీస్ తీసుకొని ముందుగా అటాచ్ చేసేసుకొని ఇలా సన్నగా లోపలికి మడుచుకుంటూ ఇలా అయితే కనుక నేను పైపింగ్ వేసుకుంటున్నాను. ఇలా పైపింగ్ వేసుకున్న దాన్ని మళ్ళీ మిగిలిన వేస్ట్ ఉంటుంది కదా లోపల వైపు ఉండేది, అది మడిచేసి కుట్టు వేసేసుకుంటాను. ఇదిగోండి, ఇలా పైపింగ్ అయితే కనుక ఇలా వచ్చింది. బ్యాక్ అనేది పైన హుక్ అయితే వస్తుంది. హ్యాండ్ వచ్చేసి క్యాప్ స్లీవ్ అని చెప్పాను కదా, ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని హ్యాండ్కి కూడాను పైపింగ్ అయితే కనుక ఇలా వేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర సెంటర్ చూసుకొని చంక దగ్గర నుంచి ఇలా హ్యాండ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రాక్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు కరెక్ట్ మెథడ్లో ఫాలో అయితే కనుక. ముందు బాడీ అటాచ్ చేసేసుకుంటాం, నెక్కి పైపింగ్ వేసుకుంటాం, హ్యాండ్స్ అటాచ్ చేస్తాం. అప్పుడు అంబ్రెల్లా క్లాత్ వచ్చేసి కింద అటాచ్ చేసుకుంటే ఫ్రాక్ అనేది ఈజీగా అయిపోతుంది. బాడీ మెజర్మెంట్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, పైన అంబ్రెల్లా క్లాత్ అనేది ఇలా అతుక్కుంటున్నాను. రెండు వైపులా కూడాను ఇలా నడుము దగ్గర అంబ్రెల్లా క్లాత్ అనేది ఇలా అటాచ్ చేసేసుకొని పైన లైనింగ్ కూడా వేసుకొని దానికి వచ్చేసి నేను ఓవర్లాక్ చేసుకుంటాను. ఓవర్లాక్ చేసుకొని పై వైపుకి ఇలా నెట్టి పై కుట్టు అయితే కనుక వేసుకుంటాను బాడీ మీద. ఇదిగోండి చూడండి, ఇలా బాడీ వైపు వచ్చేసి
ఇలా పై వైపుకి వేసుకోవాలి కుట్టు అనేది, అప్పుడే నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఎగుడు దిగుడుగా వేసుకోకూడదు, అలాగని కింద వైపుకి ఖర్చు పెట్టేసి వేయకూడదు. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. సైడ్స్ అయితే కనుక ముందుగా మనకి ఫ్రాక్ కదలకుండా ఒక కుట్టు అయితే కనుక ఇలా వేసేసుకొని ఈ ఖర్చు అనేది పై వైపుకి ఇలా పెట్టుకోవాలి. ఈ క్లాత్ రెండు కూడా నేను విడివిడిగా అయితే కనుక నేను అతుక్కుంటాను. ఇలా విడివిడిగా క్లాత్, లైనింగ్ విడిగా, లోపల అంబ్రెల్లా క్లాత్ విడిగా కూడాను, దేని లూజ్ అదే ఉంటుంది కాబట్టి ఇలా నేను బాడీ మెజర్మెంట్ అయితే కనుక ఒకసారి చూసుకొని ఇలా అయితే కనుక కుట్టు అనేది వేసుకుంటున్నాను. రెండు పార్ట్స్ కూడా విడివిడిగా కింద వచ్చేపాటికి ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఉంది ఫైనల్లీ వైర్ జిగ్జాగ్ చేసుకుంటాను. ఇలా మొత్తం టోటల్లీ ఫ్రాక్ అయితే కనుక స్టిచ్చింగ్ అయ్యాక ఇలా వచ్చింది. ఈ ఫ్రాక్ మీకు నచ్చిందా? మాకైతే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.